మధురకి దూరంగా ఉండటం అందరికీ మంచిదభి. సాగర్ సాగర్ ఏం చేస్తున్నావు? వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ రా. ఏంట్రా నా వెంట పడుతున్నావు? నువ్వు పెద్ద ఐశ్వర్యరాయ్ మరి. ఏంట్రా గొడవ పడ్డానికి వచ్చావా? గొడవ పెట్టుకుందామనే వచ్చా. ఏంటే మిడుగుట్లేసుకుని అలా చూస్తున్నావు? ఆ రోజు నువ్వు చేసిన డ్యామేజ్ కి నేనే కాదు నా ఫ్యామిలీ కూడా ఆర్థికంగా చాలా నష్టపోయింది. ఆ నష్టపరిహారం నువ్వే చెల్లించాలి. ఏరా పొద్దు పొద్దున్నే తాగొచ్చావా? ఏదేదో మాట్లాడుతున్నావు. తాగొచ్చుంటే తాట తీసేవాణ్ణి. తాగలేదు కాబట్టే తాపీగా మాట్లాడుతున్నా. మర్యాదగా డబ్బులు తీ. అయ్యో సారీ సార్, భయమేస్తుంది సార్. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. వెళ్ళి ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకోరా. యూజ్లెస్ ఫెలో. అమ్మా ఎంత మాట అన్నావే. నీకు బాగా కొవ్వెక్కిందే. కొవ్వెక్కింది నీకురా. మా ఇంట్లో పనిచేసే పని మనిషి కొడుకువి నువ్వు. నీకు నేను భయపడతానా? ఏంటే పని మనిషిని అంత చీపుగా తీసి పారేస్తున్నావు? ఆ పని మనిషి చేసిన వంట తినేనే నీకు మీ అన్నకి బాగా కొవ్వు పెరిగింది. రేయ్ అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. ఇది నా ఏరియా. చిటికేశారంటే చిత్త కొట్టడానికి 100 మంది రెడీగా ఉన్నారు. వావ్ వాట్ ఎ జోక్. ఏమే నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా లేక ఈ మధ్య పెరుగుతున్నప్పటి నుంచి ఇలాంటి జోకులు వేస్తున్నావా? ఏంటే చూస్తున్నావు? 6 ప్యాక్ ఇక్కడ. నాతో ఎవ్వడు పెట్టుకున్న ప్యాక్ అయిపోతాడికి. మర్యాదగా డబ్బులు తీ. విన్ని ఇలా కాదు. డబ్బులే కదా రా ఇస్తాను. అలా రా దారికి పద. నా పక్కనే నడువుకో, చిరాగ్గా ఉంది. మాకు సరదాగా ఉంది మరి. కంపరం ఎత్తుతుంది ఇక్కడ. డబ్బులు ఇస్తున్నావని వస్తున్నా పద. సర్లే 2 అడుగులు వెనక నడువు. నువ్వు ముందు నడు. 2 అడుగులు వెనకాలే ఉన్నా. మరి ఎక్స్ట్రా చేయకు. వెళ్ళు. హాయ్ 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 హాయ్. నమస్తే మేడం. హలో హలో. దాంతో వచ్చాను. నో ఎంట్రీ, పాస్ ఉంటేనే ఎంట్రీ. పాస్ చూపించడానికి ఇదేనా బస్సా? తప్పగా. పాస్ ఉంటేనే ఎంట్రీ. ఇది మెంబర్స్ క్లబ్. ఎవడు పడితే వాడు రావడానికి వీల్లేదు. ఓ దీనికోసమేనా నన్ను 2 అడుగులు వెనక్కి నడవమంతే. దెబ్బ కొట్టేశావు కదే. ఇప్పుడెలా? తిరిగి వెళ్తే అవమానం. ఓ పని చేస్తే అన్నా మనలో మనకెందుకులే గాని నన్ను పంపించేచ్చు కదన్నా. పంపించను అంటావు. సరే ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. చెప్తానే. ఒరే సాకేత్ నువ్వేంట్రా ఇక్కడ? మామా నువ్వేంట్రా ఇక్కడ? పార్టీ మనం అరేంజ్ చేసిందేరా. రారా లోపలికి వెళ్దాం. సార్ అతనికి పాస్ లేదు. నేనున్నాను కదా. అవును ఈడున్నాడు కదా. వెళ్ళండి ఇంకా పాస్ ఎందుకు? అవసరం లేదు కదా. ఓసే కర్లీ హెయిర్ నీ కటింగేనే. వస్తున్నా. అరేంజ్మెంట్ ఎలా ఉంది మావా? సెటప్ పదిరిందిరా. ఎంజాయ్ చేయరా. పార్టీ ఈజ్ అవర్. నువ్వు వెళ్ళి నేను వస్తాను. కమాన్ వచ్చేయ్. నేను సినిమా హీరో అయి ఉంటే ఇలాంటి పార్టీయే ఇవ్వాలనుకున్నాను. కానీ ఏం చేస్తాం, రాసి పెట్టి ఉండాలి. అయినా ఈ తింగరదెక్కడా? దీన్ని మాత్రం వదిలేది లేదు. వస్తే చింపిరి చుట్టుతానా? దయ్యం ఎక్కడుందిరా బాబు?
ఇదిగో బాబు, ఎస్ సార్. ఇక్కడ చింపిరి చుట్టేసుకుని ఒక అమ్మాయి వచ్చిందే. ఎవరు? అరే చింపిరి చుట్టురా బాబు. తెలీదండి. ఏంటో ఈ గోల. ఇదా? తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. దమ్ 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 దనం దమ్ ఆనందమానందం, దమ్ 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 దనం దమ్ ఆనందమానందం. నీలా చెరింది నన్ను వందేళ్ళ అనుబంధం, దమ్ 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 దనం దమ్ ఆనందమానందం. నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. నా ఊపిరై నిలిచావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావురా. రాసా రాసా నువ్వే నేనని. ఛీ! ఆడు దోమలని. దోమలు దోమలు. హేరా, ఇన్ని అరేంజ్ చేసావు, ఏం లాభం? ఆ ప్రిన్సెస్ డయానా పాట పాడేసరికి దాక్కున్న దోమలు కూడా దండయాత్రకు దిగాయి. రే అలా అంటావేంట్రా? ఫుల్ ఏసీ. అంటే దీని పాటకి పనిచేసే ఏసీలు కూడా పనిచేయడం మానేసే అన్నమాట. నిన్ను ఏయ్, ఓవర్ చేయకు. నువ్వు క్లాప్స్ కొట్టడం నేను చూశాను. అంటే నేను మరీ నీ అంత రూడ్ కాదు, టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తా. అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారా? రిలాక్స్ బేబ్, విన్నా ఫ్రెండ్. నువ్వు పాస్ చూపించి లోపలికి వచ్చావు, మనం ఫ్రీగా వచ్చాం. అది మన రేంజ్. సరే, ఫ్రీగా వచ్చిందేగా, పీకల దాకా తాగి తిని వెళ్ళు. నన్ను డిస్టర్బ్ చేయకు. Come on guys, let's dance. దీనికి హెడ్ వెయిట్ బాగా పెరిగిపోయింది. చెప్తానే.
ఓకేనా? ఓకే సార్. హా. హా, అయిపోయావే. చెయ్యి చెయ్యి. రేయ్ వద్దురా, అమ్మాయి చెల్లి వెళ్ళకు. లైఫ్ని ఎంత ఎంజాయ్ చేస్తుందో కొన్ని విషయాల్లో అంతే సీరియస్గా ఉంటుంది. పోయినసారి ఏం జరిగిందో మర్చిపోయావా? స్టాప్ ద మ్యూజిక్. వాట్? ఐ లవ్ యూ. జోక్ కాదు, సీరియస్. పట్టుకో. నేను సీరియస్ గానే కొట్టాను, జోక్ కాదు. రే, ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలి. అసలు ఎలా అనుకున్నావురా నేను నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తానని? నువ్వేమో ఓసీలో నీ ఫ్రెండ్స్ తో తాగడానికి వస్తావు, నేను ఎవ్రీ వీక్ ఒక పార్టీ త్రో చేస్తాను. అంటే నేను బిచ్చం వేసే టైప్, నువ్వు ఎత్తుకునే టైప్. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. సో పార్టీకి రా, డిస్కో చెయ్యి, డ్రింక్ చెయ్యి, ఎంజాయ్ చెయ్యి, కానీ ఎక్స్ట్రా చేయకు. మ్యూజిక్ ఆన్. రేయ్ వద్దురా, నేను చూస్తుంటే ఏదో చేసేలా ఉన్నావురా. ఏంట్రా కట్టేస్తావా? నన్ను బిచ్చమెత్తుకునేవాడినంది కదరా, ఇది కడితే అది కూడా నాతో బిచ్చమెత్తుకోవాల్సిందే కదరా. ఓ బ్రో, మర్చిపోవు కదా. లేదు సార్. ఆ. What happened? What happened? Please, lights on. Please, lights on. Lights on, please. Hello.
నీకు మామూలు పొగరలేదే. నీ పాటకు నేను తెలియకుండానే క్లాప్స్ కొట్టాను, కానీ నువ్వు ఇంత కూడా రియాక్ట్ అవ్వలేదు. నో ప్రాబ్లం బేబీ, డ్రింక్ లోపలికెళ్ళిందిగా, మెల్లగా దాని పని అది చేసుకుంటూ పోతుందిలే. ఎంజాయ్ చేస్తావా? చెయ్యి చెయ్యి. చాలా బాగా చేశారండి. Really amazing. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారండి. నిజంగా ఇంత బాగా చేస్తారని అస్సలు అనుకోలేదు. మీ పేరేంటి? ఏం చేస్తుంటారు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నన్ను బయట నిలబెట్టాలని చూస్తావా? ఇప్పుడు నువ్వు కళ్ళు తిరిగి టప్పీమని పడిపోతావు. నీ ఎంజాయ్మెంట్ కాస్త ఎవాపరేట్ అయిపోద్ది. హే రే, థ్యాంక్స్ రా, చాలా ఎంజాయ్ చేశాను. నేను వెళ్ళొస్తాను రా. రే 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 ఆగు, 2 పెగ్లేసేల్రా. పెగులా వద్దురా, ఇంటికెళ్తే స్మెల్ వస్తుంది. ఏ మ్యాన్, 2 బీర్లు ఇవ్వు. ఏ అన్సు అవుట్. ఏంట్రా ఏం తాకుండా పడిపోయింది? గర్ల్స్ తన్ని రూమ్ తీసుకెళ్ళండి, రెస్ట్ తీసుకుంటుంది. రేయ్, నీ ప్లాన్ ఫ్లాప్ అయినట్టేరా. ఫ్లాప్ అవడం కాదురా, ఇప్పుడే సక్సెస్ అవుతుంది. పద. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అన్షుని మన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. ఇదంతా దీనివల్లే జరిగింది. బయట గడిపెట్టుందంటే సింబాలిక్ గా ఇందులో కూడా బిజినెస్ జరుగుతున్నట్టే. ఒకే ఒక్క మార్గం ఉంది మనం సేవ్ అవడానికి. ఏంటది?